రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మరి ప్రొహిబిషన్ ఎల్లారెడ్డిపేట స్టేషన్ కి సంబంధించిన సిఐ గారితో ముఖాముఖి. మద్య విధానం ఏ విధంగా ఉంది, ఎలాంటి నిర్మూలన జరిగింది? గత ప్రభుత్వం ఏదైతే కొనసాగించిందో ప్రభుత్వాలు మారినాయి, కానీ పాలసీ మాత్రం మారలేదు. ఎందుకంటే లాస్ట్ టైం మనకు వచ్చిన పాలసీ అదే కంటిన్యూ అవుతుంది. పాలసీ మాత్రం ఎలాంటి చేంజ్ లేదు. సో గత ప్రభుత్వం, అంతకుముందున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వ విధానం మాత్రం ఎలాంటి మార్పు, పాలసీలు మాత్రం చేంజ్ కాలేదు. సేమ్ పాలసీ కంటిన్యూ అవుతుంది. బెల్ట్ షాపులు ఇప్పుడు కూడా ఉన్నాయా? మా డిపార్ట్మెంట్ ప్రకారం బెల్ట్ షాప్ అనే పదం ఉండదు. అనాథరైజ్డ్ షాప్ అంటే లైసెన్స్డ్ షాప్ అనేటి మనం గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఇచ్చే షాప్స్ లైసెన్స్ షాప్స్. బెల్ట్ షాప్ అనే పదం మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ గవర్నమెంట్ పరంగా ఉండదు. గవర్నమెంట్ పరంగా ఏముంటుందంటే అనాథరైజ్డ్ లిక్కర్ షాప్ అంటే వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేకుండా కిరాణా షాప్ ఉండను, లేకపోతే విడోస్, లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్లో వాళ్ళ ఉపాధి కోసం ఏది మాకు తెలియకుండా తెలిసేటట్టు రెండు రకాలుగా ఉంటుంది. అందులో వాళ్ళు అమ్ముకునేది దాన్ని మేము బెల్ షాప్ అని మా గవర్నమెంట్ తరఫున ఎప్పుడు అమ్మము. అది ప్రజలు వాళ్ళు కూడా ఇప్పుడు మాకు వైన్ షాప్ పెట్టో రండి బాబు రండి అని ఎవరు అనరు. విలేజ్లో బెల్ షాప్లో కూడా ఏ బెల్ షాప్ అతను కూడా రండి బాబు మా దగ్గరికి వచ్చి మందు తాగమని ప్రమోషన్ ఎవరు చేయరు. ప్రజల అవసరాల బట్టి సపోజ్ మనకు కోనరావుపేట మండలం ఉంది, మండల కేంద్రంలో వైన్ షాప్ ఉంది. అక్కడికి వెళ్ళడం దూరం అనిపించిన ప్రజలు మాత్రము, ఎవరైతే వాళ్ళ అవసరాలున్న ప్రజలు మాత్రము ఈ బెల్ట్ షాప్ అనే దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తాగడం జరుగుతుంది. సో మనకి ఎట్లయితే బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంకే కాకుండా మిగతా ఉన్నట్టు ప్రతి పల్లెల్లో ప్రతి విధంగా ఇప్పుడు తెలంగాణలో ప్రతి పల్లెల్లో కూడా ఈ యొక్క అనాథ షాప్స్ అనేవి ఉన్నాయి. అది వాస్తవం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ స్టేషన్ పరిధిలో ఎన్ని వైన్స్లు ఉన్నాయి? మా 14 వైన్స్ ఉన్నాయి, 14 వైన్స్ ఉన్నాయి. మాకు 5 మండల్స్ ఉన్నాయి. 5 మండల్స్లో ముస్తాబాద్ మండల్లో 3 వైన్ షాపులు, కోనరావుపేట మండల్లో 3 వైన్ షాపులు, ఎర్రలేడి మండలంలో 4 వైన్ షాపులు, తర్వాత వీర్నపల్లిలో 1 వైన్ షాపు, గంభీరావుపేటలో 3 వైన్ షాపులు, మొత్తం 14 ప్రభుత్వం నోటిఫై చేసిన మద్యం దుకాణం మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఎక్కడ మున్సిపాలిటీ లేదు కాబట్టి బార్స్ అనేవి మన దగ్గర లేవు. 14 వైన్స్ మనకు రన్ అవుతున్నాయి ప్రస్తుతానికి. ఓకే సార్. ఈ మండలాలకు సంబంధించిన గ్రామాలలో ఎప్పుడెప్పుడు తనిఖీలు చేస్తున్నారు? మాకు రొటేషన్ బేస్డ్ అంటే ఎవ్రీడే మార్నింగ్ మాకు 8 అంటే 24 అవర్స్ డ్యూటీ మాకు. కానీ ఎవ్రీడే తండాలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్తాము. ఎర్లీ మార్నింగ్ 5 to 8, 5 to 9 అక్కడ చేయడం జరుగుతుంది. బెల్ షాప్ కంప్లైంట్స్ మనకి ఎప్పుడు ఈవినింగ్ టైంలో వస్తాయి. ఎందుకంటే లిక్కర్ అనేది ఎక్కువ ఈవినింగ్ కన్జంప్షన్ జరుగుతుంది కాబట్టి ఈవినింగ్ జరుగుతుంది. మాకు 365 days మాకున్న 5 మండలాల్లో దాదాపు 100కు పైన గ్రామాలు ప్రతిరోజు మనము విలేజ్కి వెళ్ళి ఇన్స్పెక్షన్స్ రైడ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. సార్ అంటే కొన్ని రోజుల నుండి వస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం, సారు కరీంనగర్లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అంటే ప్రతిరోజు మీరు డ్యూటీకి వస్తున్నారు ఇక్కడికి? ప్రతిరోజు డ్యూటీకి వస్తున్నాం అంటే మా కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ ఉంటుంది. ఫస్ట్ మా డ్యూటీలో భాగంగా అప్పుడప్పుడు మీటింగ్స్ ఉన్నప్పుడు కరీంనగర్ ఉండడం జరుగుతుంది. తర్వాత సిరిసిల్లలో మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడ మనకు మీటింగ్స్ కానీ ఆడిట్స్ కానీ ఉన్నప్పుడు అక్కడ ఉండడం జరుగుతుంది. రెండోది మేము ఏదైతే కేసులు వేస్తున్నామో, కోర్టు కేసులు వేస్తున్నామో, మేము ఇక్కడ పనిచేసింది నిజం పెద్దపల్లిలో పనిచేశాను. అక్కడ మనకు కోర్టు ఎవిడెన్స్ ఉంటున్నాయి. కోర్టు ఎవిడెన్స్ కు వెళ్ళడం కూడా జరుగుతుంది. వీరన్ని కార్యక్రమాల్లో భాగంగా చేస్తూ ఈ స్టేషన్ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే రాజ్యాంగబద్ధంగా ప్రత్యేకంగా ఈ మండలాలకు సంబంధించిన పూర్తిగా ప్రొహిబిషన్ కు సంబంధించి ఇక్కడ ఒకే స్టేషన్ ఉండాలా? దీంట్లో ఎంతమంది స్టాఫ్ ఉంటున్నారు? అలాగే ఇందులో SICI ఎంతమంది ఉండాలి? ఈ మండలాలకు 5 మండలాలకు పూర్తిగా మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం మా స్టేషన్లో ఒక CI నేను ఉన్నాను ఆల్రెడీ. 2 SIలు ఉండాలి. కానీ 2 పోస్టులు మనకు వేకెంట్ ఉన్నాయి. లాస్ట్ టైం అన్ఫార్చునేట్లీ మా ఒక SI గారు ఇక్కడ చనిపోవడం జరిగింది కాబట్టి ఒక వేకెంట్ ఉండే, చనిపోవడంతో 2 వేకెన్సీ అయినాయి మనకు. హెడ్ కానిస్టేబుల్ ఒక పోస్ట్ శాంక్షన్ ఉంది, అతను కూడా ఉన్నాడు. ప్లస్ కానిస్టేబుల్ మనకు 12 మంది ఉంటే ఒక 2 వేకెన్సీ తక్కువ ఉండి 10 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 2 ఉన్నారు, 2 మన దగ్గర పనిచేస్తున్నారు. సో సఫిషియెంట్ స్టాఫ్లో మనకు మెయిన్గా SIలు మాత్రం 2 లేరు. SIలు గవర్నమెంట్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్లు ఇస్తా అని చెప్పి మా DC గారు హామీ ఇవ్వడం జరిగింది. SIలు వస్తే ఇంకొద్దిగా వర్క్ అనేది షిఫ్ట్ వైజ్ పోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా 5 మండలాలకు సంబంధించి ప్రతిరోజు నిఘా ఎవరి పరిధిలో ఉంటుంది? నిఘా నా పరిధిలో ఉంటుంది, SHO నా పరిధిలో ఉంటుంది. నేనేం చేస్తానంటే
మండల్స్ ఎక్కువ ఉన్నాయి, విలేజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా స్టాఫ్ను డివైడ్ చేసి ప్రతి మండలానికి ఇద్దరు కానిస్టేబుల్ చొప్పున ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఆ మండలకు సంబంధించిన కళ్ళుకు సంబంధించిన, బెల్ట్ షాపులకు సంబంధించిన, అనాథ షాపులకు సంబంధించిన, గుడుంబాకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్. ఈ మధ్యలో మనం స్పెషల్గా గంజాయి మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి విలేజ్లో గంజాయి బాగా వస్తుంది. పిల్లలు ముఖ్యంగా 8th, 9th, 10th వాళ్ళు అప్పుడే టీనేజ్లోకి వెళ్ళే పిల్లలు ముఖ్యంగా ఎవరికైనా చెడుకు తొందరగా బానిస అవుతారు. పిల్లలు తెలిసి తెలియక ఏదో అది ఫ్యాషన్ అనే ఉద్దేశంలో ఈ మధ్యలో చీప్ అండ్ బెస్ట్ అంటే తక్కువ అమౌంట్లో తక్కువ రేట్లో మనకు దొరుకుతుంది కాబట్టి గంజాయికి వస్తున్న కంప్లైంట్స్ బేస్డ్ చేసుకొని ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఆ టీం కూడా మెయిన్గా ఈవినింగ్ టైమ్స్లో, ఈవినింగ్ అవర్స్లో 7 to 9, 7 to 10 ఆ మధ్యలో, లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో, లేదంటే హాలిడేస్ టైంలో. ఎందుకంటే పిల్లలు హాలిడేస్ టైంలో ఇంటి దగ్గర ఉండి ఫ్రెండ్స్ని కలుస్తారు కాబట్టి ఆ టైమ్స్లో ఉంటున్నారు. దాన్ని కూడా మెయిన్గా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పోలీస్ వారి సహకారం తీసుకుంటున్నాం. ఎందుకంటే పోలీస్ వారి కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, టీమ్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి లోకల్ సీఏ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా చాలా సందర్భాల్లో మా డిపార్ట్మెంట్కు కోఆపరేటివ్ ఇస్తామని చెప్పారు. సార్ ఇస్తున్నారు. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా విత్ పోలీస్ సహకారంతో, ప్రజల సహకారంతో, ఇక్కడున్న పాత్రికేయుల సహకారంతో మా స్టేషన్ను ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ లేకుండా నడిపించడం జరిగింది. ఇక ముందు కూడా అలాగే నడిపిస్తామని చెప్పి మీకు ఇందు ముఖంగా హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మద్య నిషేధం అంటున్నారు. మరి ప్రజల్లోకి వెళ్ళే మద్యాన్ని నిషేధించే క్రమంలో మీరేమైనా స్పెషల్ ప్రోగ్రామ్ చేయగలుగుతారా? చేయగలదు కాదు, ఆల్రెడీ చేస్తున్నాము ప్రతి స్కూల్స్లో మెయిన్గా. ఎందుకంటే మనకు ఎవ్రీ ఇయర్ ఏజ్డ్ వాళ్ళంటే మనకు తెలియదు. స్కూల్ వాళ్ళు, టీనేజ్ వాళ్ళు 10th అయిపోగానే ఇంటర్మీడియట్కి వస్తున్నారు. వాళ్ళకు ఇక్కడ మనకు సరౌండింగ్స్లో మా మండల్స్లో అంటే ఇప్పుడు మన గంభీరావుపేటలో ఉన్న డిగ్రీ KG to PG కాలేజ్ ఇవ్వచ్చు, ప్రతి దగ్గర మా ఎక్సైజ్ శాఖ తరఫున ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అవేర్నెస్ చేయడం జరుగుతుంది, కరపత్రాలు పంచడం జరుగుతుంది, ఫ్లెక్స్లు కట్టడం జరుగుతుంది. ప్లస్ గోడలకు కూడా మేము రాసాము, అంటే వీళ్ళు ఈ రకంగా కొన్ని కొటేషన్స్ రాసాము. అవేర్నెస్ మాత్రం తీసుకొస్తున్నాము, అదే కంటిన్యూస్ అవుతుంది. అవేర్నెస్ అనేది కంపల్సరీ, ఎందుకంటే మనం చెప్పగలుగుతాం. ప్లస్ వాళ్ళు కూడా చెప్తున్నాం మన ఎక్సైజ్ చట్టం ఎలా ఉంది, ఒకవేళ మీరు ఈ మద్యానికి కానీ, గుడుంబాకు కానీ, గంజాయి కానీ బానిస అవుతే మీ జీవితాలు ఎట్లుంటున్నాయని చెప్పి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మరి ప్రత్యేకంగా ప్రతి పల్లెల్లో మద్యం వద్దు, చల్లనే ముద్దు స్పెషల్గా మా తరపున ఏదైనా ప్రోగ్రాలు పెడితే మీరు వచ్చి పాల్గొనగలుగుతారా? 100% పాల్గొంటాము. దానికి ఇంకా అవసరమైతే ఏదైనా మాకు తోచిన ఆర్థిక సాయం కూడా చేయడానికి ఉన్నాం. ఎందుకంటే రాయడం కొన్నిటికి అవసరం పడుతుంది. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ తరపున కంపల్సరీ మేము అంటే ఫిజికల్గా తర్వాత ఎకనామిక్గా కూడా సాయం చేస్తాం. ఎందుకంటే ప్రజలకు మేలు జరుగుతుందంటే ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిటీ యాజ్ డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు, నా పరంగా కావచ్చు, చేయాలని నాకు ఉంది. సో అటువంటి ప్రోగ్రామ్ చేస్తే ఫస్ట్ మిమ్మల్ని స్పెషల్గా అభినందిస్తాము, ప్లస్ దానికి కంపల్సరీ సహకరిస్తాము. సో మా కోఆపరేషన్ మీకు దానికి 100% అన్ని విధాలుగా కోఆపరేట్ ఇవ్వడానికి మా ఎక్సైజ్ శాఖ, అందులో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్ నుంచి మేము అన్ని వేళ సదా మీ సేవలో ముందుంటాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రత్యేకంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చివరిగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు 5 మండలాల ప్రజలకు ఏ విధమైన సమాచారాన్ని అందించాలనుకుంటున్నారు? మేము చెప్పేది ఒకటే, ప్రతి తల్లిదండ్రులకు. ఎందుకంటే ఒకప్పుడు ఇల్లు పెద్దగా ఉండే, కుటుంబం పెద్దగా ఉండే, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ అందరూ ఉంటుండే, వాళ్ళే సీసీ కెమెరాలు ఉంటుండే, పిల్లలు అనేది చాలా పద్ధతిగా పెరిగారు. ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా కావచ్చు, ఫోన్లు, ఫేస్బుక్లు, వాట్సాప్తో ఎక్కువగా టీనేజ్ యూత్ చెడిపోతున్నారు. దయచేసి తల్లిదండ్రులకు, దయచేసి మండల ప్రజలనే కాదు అందరికీ నేను ప్రతి తల్లిదండ్రులకు ముఖ్యంగా, ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడున్న వ్యవస్థలు ఏంటంటే పిల్లలు చెడిపోవడానికి దారులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పుడు మనం పిల్లల్ని కొట్టేవాళ్ళం, స్కూల్లో నేను స్కూల్ టీచర్గా పనిచేసాను, కొట్టేవాళ్ళం. ఇప్పుడు స్కూల్లో కూడా పిల్లల్ని కొట్టడం లేదు, మందలించడం లేదు. అంటే పిల్లాడు తప్పు చేస్తే వెనక్కి వేసుకొచ్చే నైజము ప్రతి తల్లిదండ్రులకి వచ్చేసింది. దయచేసి వద్దు. ఎందుకంటే మనం మన పిల్లలకి ఎంత మంచి బుద్ధులు నేర్పితే రేపు సమాజం అంత బాగుంటుంది. సో ఇప్పుడున్న టెక్నాలజీతోని పిల్లలు చెడిపోవడం జరుగుతుంది. దయచేసి మీకు ఎన్ని పనులున్నా మనం సంపాదించే ప్రతి రూపాయి మన పిల్లల కోసమే కాబట్టి రూపాయి తక్కువ సంపాదించిన పిల్లలకు మంచి బుద్ధులు నేర్పండి. మన భారతదేశ సమాజం, మన యొక్క ఋషులు, పుణ్యాత్ములు ఎంతోమంది నడయాలని భూమి ఇది. వాళ్ళ గురించి చెప్పి మన భారతదేశం యొక్క మెయిన్ సంస్కృతి సాంప్రదాయాలు చెప్పండి. పాశ్చాత్య ధోరణికి పోకండి. ఎందుకంటే చూస్తున్న చాలా వరకు 8th క్లాస్ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడ్డారు. సో వాళ్ళు నమ్ముకున్న తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు నమ్ముకున్న సమాజం ఏమైపోతుంది. మెయిన్గా ప్రతి ఒక్కరూ తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి ఆలోచించి వాళ్ళని కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సమాజం బాగుపడుతుంది. మన సమాజంలోకి వెళ్ళి ఏదో కావాలంటే కుదరదు. ఫస్ట్ ఎవరి ఇల్లు శుభ్రంగా ఉంటే ఆటోమేటిక్గా వీధి శుభ్రంగా ఉన్నట్టు ఎవరింట్లో పిల్లలను వాళ్ళు కంట్రోల్ పెట్టండి. ఈ రోజుల్లో చాలా అంటే చాలా విషయాల్లో
దొంగతనాలు కావచ్చు, మర్డర్లు కావచ్చు, మానభంగాలు కావచ్చు, హత్యలు, దొమ్మిలు, కొట్లాటలు ప్రతిదీ ఎక్కువ అయిపోయింది. హింసా ప్రవృత్తి పెరిగిపోయింది. కాబట్టి ప్రతి తల్లిదండ్రికి చేతులు జోడించి మరీ చెప్తున్నాను, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కాకి పిల్ల కాకికి ముద్దు కాదని ఎవ్వరు అనము. కానీ మనం మన ఇంట్లో మందలించడం లేదు, కోపాడడం చేయడం. అందరూ కూడా స్పూన్ బేబీస్ అంటే అరటి పన్ను తీసి నోట్లో పెట్టే పిల్లగా మనం తయారు చేస్తున్నాం. ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి పనులు చెప్తలేము, మగ పిల్లలు ఉంటే వాళ్ళకి మంచి బుద్ధి చెప్పట్లేదు. ఎందుకంటే సమాజాన్ని మేము ప్రతిరోజు రైట్స్లో భాగంగా ప్రతి ఇల్లు గడప చూస్తున్నాం. కాబట్టి ఈ సమాజం మీద ఎంతో కొద్దిగా మాకు అవగాహన ఉంది. కాబట్టి దయచేసి, ఎందుకంటే ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, ప్రతిదానికి జాగ్రత్త అని అవసరం. అదే ఉద్దేశంలో మేము ఏదో పక్కన పిల్లాన్ని చూడమని ఎవ్వరు చెప్పట్లే. మీ పిల్లలను మీరు చూడండి. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే కంపల్సరీ మందలించండి. మొక్క ఇవ్వరంగానే మానే ఇవ్వరంగదు. చిన్నప్పుడు వాళ్ళు చేసే తప్పుల్ని మీరు మందలిస్తే ఆటోమేటిక్గా మీ పిల్లలు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటుంది, యాజ్ వెల్ యాజ్ మన సమాజం బాగుంటుంది. దాంతోపాటు మన రాష్ట్రం, మన దేశం ఆటోమేటిక్గా మన వసుదైక కుటుంబం అనే భావనతోని మన కోసమే కాదు, మనం మన కోసం కాకుండా సమాజం కోసం బతకాలంటే సమాజం గురించి ఆలోచించండి అని నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా పెరియార్ రామస్వామి అనుకుంటాను, ఎందుకంటే అది చూస్తే అలా కనిపిస్తున్నాయి. సో ప్రత్యేక మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజులో యూత్లో మెయిన్గా 31 వచ్చింది, సాయంత్రం జల్సా చేసుకుంటున్న కాలం నుంచి సమాజం మీద ఎంత మంచి అవగాహన ఉన్న మిత్రుని కలవడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే భావాలు కలిసినాయి. కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నా కానీ మన్నించండి, కానీ ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై జై తెలంగాణ.